నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారాగా మా మనసు మార్చమని అడుగుచున్నాం ప్రభ. వట్టి కుండలు వచ్చి వాళ్ళ వలె వచ్చి ఉన్నాం ప్రభ. నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి యోహాను సువార్త 5:13-21 వరకు చదువుకుందామండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు ధైర్యము కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించి ఉన్నదియే. ఏమంటున్నాడంటే దేవుని కుమారుడు నాయందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ సంగతులను మనకు వ్రాయుచున్నాడు. ఏమని? ఆయన నామమును మనము ధైర్యము కలిగి ఉండాలని, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించి ఆయనను మనకి ఏ సమయమందు ఏది ఇవ్వాలో దేవునికి తెలియదంటారా? ఆయన రూపంలో మనలను సృజించిన వాడు మనకి ఏ సమయమున మనము హెచ్చించాలో, దేవుడు ఏ సమయమున మనకి ఏది ఇవ్వాలో ముందే దేవుడు దాసి ఉంచుతాడు. మనం ఏం చేస్తామంటే దేవునిని మనము మర్చిపోయి ఏం చేస్తామంటే నిరీక్షణను కలిగి మనము ప్రార్థన చేయాలి. నిత్యము కూడా మనము ప్రార్థన చేసేవారు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేని జీవితం ఎంత ప్రార్థన చేసినా సరే అది వ్యర్థమే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నాడు దేవుడు. అలాగే మనలను కూడా దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన మనవిలను ఆలకిస్తాడు. ఆయన నామమును బట్టి మనం ధైర్యమును కలిగి ఉండాలి. మనం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను సరే ఆయన మన మనవిలని ఆలకిస్తానన్నాడు. ఆయన దేవుని చిత్తానుసారంగానే అడగాలి, అంతేగాని మన చిత్తానుసారంగా కాదు. దేవుని చిత్తానుసారంగా అడిగితే ప్రతీది కూడా దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనమాయనను వేడుకునినవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదు. మనము ప్రార్థన చేస్తాం దేవునికి, ప్రభువా నాకు ఇల్లు దయచేయనైనా ప్రభువా అని మనం అడుగుతాం. మనం అడిగిన వెంటనే అవి మనం పొంది ఉన్నామని నమ్మితే దేవుడు వెంటనే మనం ఆమేనని లోప అది మనకి కలగజేస్తాడు. అది మానేసి మనం ఏం చేస్తామంటే విశ్వాసం లేని ప్రార్థన ఎంతవరకు చేరుతుంది అంటారు? కొంతవరకునే చేరుతుంది. విశ్వాసరహితమైన ప్రార్థన అనేకమైనవి స్వస్థతలు పొందుతానంటున్నాం. దేవుని మనం ఏది అడిగినా కూడా సరే దేవుడు మనకు చేస్తానన్నప్పుడు మనము పొంది ఉన్నామని నమ్మాలి, మనము ఎరిగి ఉండాలి. మన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకును. అతనిని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. దేనిని గూర్చి? మన సహోదరుడు మరణకరమైన వ్యాధి కలిగి ఉన్నాడనుకో, దానిని స్వస్థపరచమని అడుగుతాం. కానీ మరణకరమైన దానికంటే పాపము మహాఘోరమైనదని చెప్పుచున్నాడు. పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకును. మనము తప్పు చేసినప్పుడు ఎవరైనా చూస్తే చాలామంది కూడా నిజం ఒప్పుకోరు. ఎందుకంటే నిజము తెలిసిపోతే వాళ్ళ దగ్గర మనం చులకనైపోతాము. చులకన చేసేస్తారని అది వాళ్ళ మనసుకు తెలుసు, అది అబద్ధమని తెలుసు, అది పాపమని తెలుసు, అది తప్పని తెలుసు. కానీ వారి తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎదుటివారిని తప్పుడు వారిగా చేసేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏమంటుంది? మరణశిక్ష విధించబడును అని అంటున్నాడు దేవుడు. మరణకరమైన పాపము చేయువాడు అతనిని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలెను నేను చెప్పుట లేదు. ఏమని అంటున్నాడు? మరణకరమైన పాపము చేసిన వారికి జీవము దయచేయనన్న మరణకరమైన పాపమును కలదని అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని చెప్పుట లేదని అంటున్నాడు. అంటే
అంతక మరణాంతకరమైన పాపము నుండి తప్పించమని దేవుడిని వేడుకొనమని చెప్పుట లేదని అంటున్నాడు. అంటే మనము మరణకరమైన పాపము నుండి మనము రక్షించమని దేవునిని వేడుకుంటే దేవుడు మనకు కలగజేస్తాడు. కానీ వేడుకోమని మనలను అడగటం లేదంటే మనం ఏంటి అంతకన్నా ఘోరమైన పాపము చేస్తున్నామని కదా, అంతకన్నా దోషము చేస్తున్నామని కదా మనము దేవుడు అడుగుచున్నాడు. ఏమని అంటున్నాడు? మరణకరమైన పాపము నుండి సహోదరుని రక్షిస్తానని అంటున్నాడు. జీవ కిరీటమును దయచేస్తానని అంటున్నాడు. ఎప్పుడు అతడు వేడుకునినప్పుడు తన సహోదరుడు మరణకరము కానీ పాపము చెయ్యగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకునవలే. మనం తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. తప్పుగా ఒప్పుకుంటే దేవుడు కూడా క్షమిస్తానని అంటున్నాడు. మన సహోదరుడిది చూసినప్పుడైనా సరే ఒప్పుకోవాలి కదా. చాలామంది బొంకేస్తూ ఉంటారు. అలా కాదు. దేవుడు ఏమంటున్నాడంటే తప్పు చేసినప్పుడు ఒప్పుకోమని చెప్పుచున్నాడు. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదని అంటున్నాడు. మనం తప్పుని చేసినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. లేదంటే వేడుకొనకపోతే ఏమంటున్నాడు? సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. ఒకవేళ ఒప్పుకోకపోతే అంటే సకల దుర్నీతియు పాపం అయితే మరణకరము కాని పాపము కలదని అన్నాడు. పాపం అయితే మరణకరము కాని పాపమని అని అంటున్నాడు. మరణము కంటే భయంకరమైన పాపమును ఒప్పుకోమని దేవుడు చెప్పుచున్నాడు. మనం చేసినప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుటైతే కంపల్సరీ ఒప్పుకోవాలి. దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనక గనుక దుష్టుడు వాని ముట్టడు. ఏంటంటే దేవుని మూలముగా పుడితే ఎవడను కూడా పాపము చేయడని పాపము ఎరుగడని అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకును, దుష్టుల నుంచి దూరంగా ఉండును అని అంటున్నాడు. దుష్టులు అనగా ఎవరు? ఎక్కడుంటారు? ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు, లేకపోతే మనము ఒక చిన్న మాటకి 100 మాటలు చదివేవారు ఉంటారు. ఒక ఆమె ఒక సిస్టర్ నన్ను అడిగింది, అక్క నన్ను ఇలా వేధిస్తున్నారు అక్క, పలానా వాళ్ళు అక్క, ఇలాగక్క నాతో ఉంటున్నవారక్క అని అన్నారు. అంటే నేను అన్నాను, అమ్మ ప్రార్థన చేసుకో, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే మనకే పాపము చుట్టుకుంటారు. అక్క నేను ఎవరితోటి మాట్లాడినాక ముగ్గురు నాకు ఉంటారు, వాళ్ళే నన్ను అంటున్నారు అక్క. వాళ్ళు అంటున్నారా లేకపోతే నువ్వు వాళ్ళు అంటున్నావు, ఒక్కసారి సరి చేసుకున్నాను అని అంటే, అక్క నేను నిజంగా ఏమంటలేదు అక్క, నన్నే అంటున్నారు అక్క. మనం అనుకోకుండా ఎవరో అనరు కదా. నువ్వు ఒకవేళ స్నేహం చేయడం మాని, నువ్వు అనుకోకుండా వాళ్ళు అంటున్నారు అనుకో, వాళ్ళు స్నేహం చేయడం మానేస్తే దేవుడే వారిని శిక్షిస్తాడు. కానీ ఆమె ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం మానేసుగా చాలా ప్రశాంతంగా ఉన్నది అక్క, నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను, కానీ నాకు చాలా ప్రశాంతంగా ఉన్నదని. ఒక ఆమెని మాట్లాడటం మానేసిందంట. అయినా సరే కర్మ వాళ్ళు ఏదో ఒక మాట అంటము, ఏదో ఒకటి ఎందుకంటే ఈమె దేవునిలో ఎదుగుచున్నది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఎక్కువ ఎవరు శోధిస్తారు? శాతానులే శోధిస్తూ ఉంటారు. మన కూడా ఉన్నవారే మనల్ని శోధిస్తూ ఉంటారమ్మా అని కూడా నేను చెప్పాను. లేదక్క అలా కదక్క, సర్లే అయితేనే వాళ్ళతో మాట్లాడటం మానే అని అంటే, ఒక ఆమెతో మాట్లాడతాం మానేసి కొంచెం ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇంకొక ఆమెతో మాట్లాడతాం మానేసిన తర్వాత అలాగ ముగ్గురు ఫ్రెండ్స్ని కూడా కట్ చేసిన తర్వాత ఆమె, అక్క నువ్వు చెప్పినట్లే నేను చేశానక్క, వాళ్ళతో మాట్లాడటం మానేసాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. వాళ్ళకి దూరంగా ఎవరో కాదమ్మా, దుష్టులంటే వారే, ఎక్కడో ఉండరు మన మధ్యనే ఉంటారంటే అప్పుడు అన్నది. అవునక్క నిజంగానే దుష్టులకు దేవుడు దూరంగా ఉండమన్నాడు కదా, వీళ్ళే అయ్యి ఉంటారా అని అనిపించి అప్పుడు ఆమె చాలా ఆనందపడింది. నువ్వు చెప్పింది నేను చేశాను కాబట్టి ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని అన్నది ఆమె. అమ్మ అలా అన్న తర్వాత సరే అమ్మ ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకో అని అన్నాను. నిజంగా మనము దుష్టుల జోలికి వెళ్ళకోకుండా ఉంటే వారు మన జోలికి రారు, మనము వాళ్ళకి మనం కూడా బైబిల్ చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా మౌనముగానే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి. మనం పాపంలో పడుకోకుండా మన వాక్యమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. దేవుని యందు పుట్టిన వారు ఎవరైనా సరే తనను తాను భద్రము చేసుకుంటానని ఆమె మాట విని వెంటనే భద్రం చేసుకున్నది కాబట్టి తన నడవడిక తన ప్రవర్తన కూడా మారింది. వాళ్ళు కూడా ఆమె ప్రశాంతంగా కూడా ఉంది, వాళ్ళు కూడా దూరంగా ఉన్నది కాబట్టి ఆమె చాలా ప్రశాంతత కలిగి ఉన్నది. లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. ఎలా ఉన్నది లోకమంతా? మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. లోకమంతా ఎలాగ ఉన్నది? మనము దేవుని సంబంధులము.
లోకమంతయు దుష్టుల యందునే నిండి ఉన్నదని ఎరుగుదుమని. లోకమంతా ఎవరిని ఉన్నది మనం దేవుని సంబంధములు కాబట్టి మనము దేవుని యందు మనము నిలకడగలిగి ఉండాలి. మనం అలాంటినప్పుడు మన చుట్టూ ఉన్న దుష్టులందరిని కూడా దేవుడే వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. వాళ్ళకి శిక్ష ఆయనే వేస్తూ ఉంటాడు. మన దుష్టులు ఎవరు మంచి వాళ్ళు ఎవరని మనం వెరిగి వాళ్ళకి దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడే మనకి ప్రశాంతత ఉంటుంది. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెను. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. అనేక నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి, జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నాడు? మనము సత్యవంతులమయ్యి వారి దుష్టులు ఎవరనేది ఎరిగి మనము దేవునికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దుష్టులకు దూరంగా ఉండమని అంటున్నాడు. దేవునికి మనం ఎలా ఉండాలి? దుష్టులను విడిచిపెట్టినప్పుడు మనము దేవునికి దగ్గర అవుతాము. సత్యమునే మనము అనుసరించి నడుచుకుంటాము. వివేకమును గ్రహిస్తాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ఉన్నాము. మనము సత్యమును అనుగ్రహిస్తాము. సత్యమునే మనము గ్రహిస్తాము. నిజమైన దేవుడు మనకి ఉన్నాడు. నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి నిత్య జీవమును మనము ఎరిగి ఉండాలి. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి, చిన్నపిల్లలకి అది విగ్రహము ఏంటో తెలుస్తుంది అంటారా? తెలియదు కదా. మనము చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు దాని నుండి తొలగిపోతారు. దాని నుండి వారు దూరంగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా అన్యజనులకు కానీ మనం ఎవరికైనా సరే అన్యజనులకు జోలికి మనం ఎప్పుడు కూడా పోకూడదు. చిన్నపిల్లలారా అన్యజనుల జోలికి పోకూడదనండి. వారు అన్యజనులు ఎవరో దుష్టులు ఎవరో వారికి తెలియదు. మనము వారికి నేర్పించాలి, వారికి చెప్పాలి. చిన్నపిల్లలు కాబట్టి మనం సత్యమైన దేవుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తే నిత్య జీవమును మనము పొంది ఉన్నామని దేవుని బిడ్డలమని మనము మన బిడ్డలకు నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తూ ఉంటారు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయనా. కృపగల దేవా నీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడు. సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువుల మిత్రువులను దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినట్టు హెలికాప్టర్లు, ఆటోలు, ట్యాక్సీలు, బళ్ళ మీద వెలిచినాను వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. చెవిటి వారిని, మోగవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. చిన్న బిడ్డలను ప్రభా యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయం మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో వెలుచున్నారు ప్రభా. వారు వచ్చుచుండగా వెళ్ళుచుండగా వారు రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయము మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్లో ఉండమని అడుగుచున్నాను ప్రభా. పీసీసీలు వచ్చిన ప్రభా పీసీసీ అవటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ. వారికి వాహనములను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభ చదువుకుని చుండగా, ఉద్యోగం చేసుకుని చుండగా ప్రభ వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా సంఘాన్ని, మా దేశాలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుచున్న ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారిపైనను, విరుచున్న వారిపైనను మారు మనసు దయచేయమని సదాకాలము నీ తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.